మరోసారి కలుసుకొని దేవుని ఆరాధించే ధన్యత భాగ్యం ఇచ్చినందుకే స్తోత్రాలు. మనకు శనివారం 4 కూటాలు జరిగినాయి. ఈరోజు మరలా 3 కూటాలు జరుగుతూ ఉన్నాయి. అందును బట్టి దేవునికి స్తోత్రం. ఈరోజు అభివృద్ధి ఎలా కలుగుతుంది అన్న విషయాన్ని పరిశుద్ధ గ్రంథం నుండి ధ్యానం చేయబోతా ఉన్నాం. ఏదైనా దేవుడు చేస్తేనే అభివృద్ధి, దేవుడు ఆస్వాదిస్తేనే అభివృద్ధి. లేకుంటే మనం ఎంత ప్రయాసపడ్డా ప్రయాస వ్యర్థమే కానీ అభివృద్ధి ఉండదు అని వాక్యము తెలియచేస్తూ ఉంది. పొందగోరు వల్ల కానీ ప్రయాసపడువారు కానీ ఏమి కాదు అని రోమీలకి అపోస్తున్న పౌలు పత్రికలో రాసిన సత్యాన్ని మనం చూస్తాం కదా. పొందగోరు వల్ల ప్రయాసపడువారి వల్ల ఏమి కాదు కానీ కరుణించే దేవుని వల్ల సమస్తము జరుగుతుంది. దేవుడు రాఘవయ్య గారు లక్ష్మి కుటుంబాన్ని, అదేవిధంగా గోపి గారు పరిమళ కుటుంబాన్ని కూడా దీవించి అభివృద్ధి పరచునుగాక, ఆస్వాదించి అభివృద్ధి కలగచేయునుగాక. వాక్యాన్ని చూద్దాం. దేవుడు నోవహుతో చెప్పాడు ఒక విషయాన్ని. ఆదికాండము 8వ అధ్యాయంలో 17వ వచనం లాస్ట్ భాగం చదువుదాం. భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలని నోవహుతో దేవుడు చెప్పాడు. భూమి మీద ఫలించాలి, భూమి మీద అభివృద్ధి పడాలి అంటే దేవుని ఆశీర్వాదం ఉండాలి. దేవుడు చెబుతా ఉన్నాడు, నోవహుకు చెబుతున్నాడు, ఈరోజు మనకి చెబుతా ఉన్నాడు, వచ్చిన బిడ్డలకి చెబుతా ఉన్నాడు. వారు కూడా ఎంతో ప్రయాస నుంచి, ఊటుకూరు నుంచి, దూరం నుంచి మరి ప్రయాసపడి వచ్చారు. 6 వారాలు వారు దూర ప్రాంతంలో ఉన్నప్పటికీ వారి ప్రతినిధులుగా నిలబడ్డటువంటి మరి అంకుల్ మైసూరు గారు కూటాలు జరిపించారు. అందును బట్టి దేవునికి స్తోత్రాలు, మైసూరు గారికి వందనాలు. అంతేకాదు కానీ వారు తెలుసుకున్నటువంటి విధానాన్ని వారికి కూడా నేర్పించారు. కృతజ్ఞత చెల్లించటం అన్నది మేలైన కార్యము, తర్వాత జీవితంలో పొందుకుంటానికి కారణం అవుతుందని నేర్పించారు. కాబట్టి వారు అంత దూరం నుంచి వచ్చి మనందరికీ బిర్యానీతో ప్రేమ విందిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. నిజంగా గొప్ప విషయము. దేవుడు అంతమే కాదు కానీ 8వ అధ్యాయంలో నోవహుకు చెప్పాడు, 9వ అధ్యాయంలో దీవించేశాడు. 9వ అధ్యాయం 1వ వచనం, దేవుడు నోవహును అతని కుమారులను ఆస్వాదించి మీరు ఫలించి అభివృద్ధి పొందుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఈరోజు వచ్చిన మనందరినీ, అదేవిధంగా మరి రాఘవ గారి కుటుంబాన్ని, గోపి గారి కుటుంబాన్ని కూడా దీవించి ఫలింప చేసి అభివృద్ధి పరచునుగాక. దేవుడు చేస్తాడు అన్న విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఆశీర్వదిస్తే దానికి తిరుగుందా? తిరిగిలేదు. అది ఎన్నటెన్నటికి ఆశీర్వదకరంగా నిలిచి ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఆ విధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ కుటుంబాలు ఆశీర్వదించబడాలి. సరే, నేను ఇన్నిసార్లు దీవించాను కదా, ఎందుకులే అనుకోవట్లేదు. దేవుడు మరలా దీవించాడు. 7వ వచనంలో 9వ అధ్యాయం, మీరు ఫలించి అభివృద్ధి నొందుడి. దేవునికి స్తోత్రం. దేవునికి ఎంత ఇష్టం అండి మనం ఫలించాలని. ఏ తల్లిదండ్రులకైనా తమ బిడ్డలు ఫలించాలని, అభివృద్ధి చెందాలని కోరుకున్నట్టుగా మన పరమ తండ్రి దేవుడు మనల్ని కూడా ఫలించాలని, అభివృద్ధి పొందాలని అనుకున్నాడు. అసలు మొదట సృష్టి చేసేటప్పుడే మనసులో అనుకున్నాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించి ఆ దేవుడు వారిని ఆశీర్వదించాడు కదా. మీరు ఫలించండి, అభివృద్ధి. దేవునికి స్తోత్రం. దేవుడు సృష్టి ప్రారంభములోనే ఫలించేవారుగా, అభివృద్ధి చెందేవారుగా, విస్తరిల్లేవారుగా దీవించాడు. ఆ దీవెన ఆగిపోయిందా? ఇప్పటికీ రాబోయే తరాలకి, ఆ పై తరాలకి, ఎన్ని తరాలకైనా దేవుని దీవెన కొనసాగుతూనే ఉంది. ఆ దీవెన ఫలితమే ఈ లక్షల మంది, కోట్ల మంది జనాభా కదా. ఆ స్త్రీ పురుషులే ఫలించబట్టే
ఇన్ని కోట్ల మందిగా అయ్యారు. అది దేవుని యొక్క ఆశీర్వాద ఫలము. ఆ సత్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడు దీవించాడు అంటే 5వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం. ఆదికాండంలో ఆ ఆ ఆ ఉమ్, ఆ ఆ దేవునికి స్తోత్రం. సృజించిన రోజే, కలుగు చేసిన రోజే దేవుడు ఆశీర్వదించాడు. అంటే ఎంత తొందరగా దేవుడు ఆశీర్వదిస్తాడో మనం చూస్తూ ఉన్నాం. ఆశీర్వదించటం ఇష్టం, తన ప్రజలను దీవించటం ఇష్టం. బిలాముకు ఆ సత్యం తెలియక శపించడానికి బయలుదేరి వెళ్ళాడు. ఒరే బాబు, వారు నా ప్రజలురా, నేను ఏర్పాటు చేసుకున్న ప్రజలు, కాబట్టి వారిని శపించకూడదు ఆ? అని దేవుడు చెప్పాడు. ఇతను శపించినప్పటికీ, శాపాలకు కారణం చెప్పినప్పటికీ ఆయన శపించలేకపోయాడు. ఆ శాపాలను దేవుడు ఆశీర్కరంగా మార్చాడు. ఈ కుటుంబాల మీద ఏ శాపం ఉన్నా సరే దేవుడు ఈ రాత్రి వాటిని ఆశీర్కరంగా మార్చును గాక. దేవుడు మారుస్తాడన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఇస్సాకుతో కూడా ఒక మాట చెప్పాడు. 26వ అధ్యాయము ఆదికాండములో 3వ వచనాన్ని చూద్దాం. నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించదను. ఆ ఆ దేవుడు చెబుతా ఉన్నాడు, నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించదను అన్నాడు. దేవుడు ఆశీర్వదించిన సంవత్సరము ఇస్సాకు పరిస్థితి ఎలా ఉందంటే, ఆ సంవత్సరం ఇత్తనం వేసి 112వ వచనం చదువుదాం. ఇస్సాకు ఆ దేశం ముందున్న వాడై ఎప్పుడు మన చదవ అన్నం నిన్న కింద లేరా ఆ సంవత్సరం చదవ సరే. ఆ సంవత్సరం అంటే ఏంటి? దేవుడు ఆశ్రయించిన సంవత్సరము, నూరంతల ఫలం. దేవుని స్తోత్రం. దేవుడు ఆశ్రయిస్తే నూరంతల ఫలం పొందుతాం. దేవుడు ఆశ్రయిస్తే దీర్ఘాయుష్మంతులంగా ఉంటాం. కాబట్టి అది వ్యాపారమైనా, అది వ్యవసాయమైనా దేవుడు నూరంతలుగా ఆశ్రయించునుగాక. అదేవిధంగా బిడలైనా నూరంతలుగా ఆశ్రయించి దీర్ఘాయుష్మంతులుగా చేయునుగాక. రక్షితాను కూడా దీర్ఘాయుష్మంతురాలుగా దేవుడు దీవించునుగాక. దేవుడు దీవిస్తాడు. దేవుడు దీవిస్తేనే ఎవరైనా గొప్పవారు అవుతారు. ఆ మాట అక్కడ రాశాడు. దేవుడు ఆశ్రయించాడు కాబట్టి ఆ మనుష్యుడు, ఏ మనుష్యుడు? దేవుని చేత ఆశీర్వాదం పొందిన మనుష్యుడు గొప్పవారు అవుతారు. ఆ లాటరీ టికెట్ లాగా కాదు, వాడు గొప్పవాడగు వరకు 13 వచ్చింది. మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా స్టెప్ బై స్టెప్ అభివృద్ధి పొందుతూ వచ్చాను. దేవునికి స్తోత్రం. దేవుని ఆశీర్వాదాలు అభివృద్ధిని కలుగు చేస్తాయి. ఆ సత్యాన్ని మనం ఈరోజు నేర్చుకుంటూ ఉంటాం. కాబట్టి కుటుంబాలను వచ్చిన మన అందరిలో కూడా దేవుడు ఈ సంవత్సరం ఇప్పుడు వరకు కాసి కాపాడాడు. 2025 సంవత్సరంలో కూడా అభివృద్ధి పరచును గాక, దీవించును గాక. దేవుడు దీవిస్తాడని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని దీవెన వల్ల మనం ఎక్కడున్నా, పట్టణంలో ఉన్నామా, గ్రామంలో ఉన్నామా, పొలం చేస్తున్నామా, వ్యాపారం చేస్తున్నామా, మనకి అబ్బాయిలు పుట్టారా, అమ్మాయిలు పుట్టారా, ఎవరైనా సరే దేవుడు ఆశీర్దిస్తాడని వాక్యం చెబుతా ఉంది. 28వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం 3వ వచనం. నువ్వు పట్టణంలో ఉన్నా, గ్రామంలో ఉన్నా నువ్వు దీవించబడతావు. నువ్వు పొలములో ఉన్నా, వ్యాపారం చేస్తున్నా నువ్వు దీవించబడతావు. నీ గర్భఫలము స్వచ్ఛమైన బహుమానమైన ఆనందించేది కాబట్టి నీ గర్భఫలము కూడా ఆశించబడును, దీవించబడును. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ రాత్రి వచ్చిన మన అందరినీ కూడా దేవుడు దీవించునుగాక. మరి ముఖ్యంగా మరి రాఘవ గారు చేస్తున్నటువంటి పొలాల్ని నూరంతలుగా ఫలింపచేయునుగాక. వారి సంతానాన్ని కూడా దేవుడు ఆశ్రయించునుగాక. అదేవిధంగా గోపి గారు చేస్తున్న బిజినెస్ను కూడా దేవుడు నూరంతలుగా ఫలింపచేయునుగాక. వారి సంతతిని కూడా దీర్ఘాయుష్మంతులుగాను జ్ఞానవంతులుగాను చేయునుగాక.
అది దేవునికే సాధ్యం అన్న విషయాన్ని వాక్య భాగం నుంచి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు ఆ కార్యాన్ని వారి పట్ల జరిగించునుగాక. దేవుడు జరిగిస్తేనే ఏ కార్యమైనా జరుగుతాయి అన్న విషయాలు మనం చూస్తూ ఉన్నాం. దేవుడు యాకోబును దీవించాడు. ఏమని? ఫలించి అభివృద్ధి పొందమని యాకోబుకు దీవెనొచ్చింది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను తోడు ఉంటానన్నాడు. నువ్వు పోయే మార్గములో నేను తోడు ఉంటానన్నాడు. మరలా నువ్వు తిరిగి క్షేమంగా వచ్చేంత వరకు నీ నిడువను ఎడబాయనని దేవుడు యాకోబుతో వాగ్దానం చేశాడు. అక్కడికి వెళ్ళినాక ఆయన చేస్తున్న పనుల్లో ఆశీర్వాదం కలక్కోకుండా లాబాను అనే వ్యక్తి అడ్డుపడ్డాడు. జీతాలు మార్చాడు, మోసం చేశాడు, ఇంకా మోసం చెయ్యాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. దేవుడు ఊరుకున్నాడా? దేవుడు ఊరుకోడు కదా. ఎవరు మోసం చేస్తున్నా దేవుడు ఊరుకోడు, యాక్షన్ తీసుకుంటాడు కదా. తన పార్ట్నరు మోసం చేస్తున్నా కూడా దేవుడు ఊరుకోడు, దేవుడు యాక్షన్ తీసుకుంటాడు. ఆ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. గద్దించాడు. మళ్ళీ రెండు గుంపులంతగా యాకోబును ఆశ్రయించినట్టుగా చూస్తూ ఉన్నాం. ఎవరు మనల్ని నష్టపరచాలనుకున్నా కూడా దేవుని చిత్తము లేకుండా ఎవడు మనల్ని నష్టపరచలేడు. ఎవరన్నా నష్టపరచాలని ఆలోచన చేసిన ఆలోచనలు దేవుడు లాభకరంగా మార్చునుగాక. దేవుడు మారుస్తాడు. దేవుడే ఏదైనా చేయగలడు అన్న సత్యాన్ని వాక్యం ద్వారా మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. అబ్రహాం గారు ఫిలిస్తీన్ల దేశం వెళ్ళినప్పుడు గెరారు దేశంలో బావులతో ఇచ్చాడు. పెద్ద కరువు కాలం వచ్చింది. అందుకని కుమారుడైన అబ్రహాము తర్వాత కుమారుడైన ఇస్సాకు గెరారు దేశం వచ్చాడు. అక్కడ చూస్తే అబ్రహాము తోవించిన బావులన్నీ కూడా ఫిలిస్తీన్లు పూర్తి చేశారు. అరే నీళ్ళు లేవు, పంటలు ఎలా పండుతాయి, కాబట్టి ఇక్కడ ఉండటం శ్రేయస్కరం కాదు. ఇప్పుడు మా నాన్న ఇటు చేశారు, నన్ను కూడా ఏం చేస్తారు అని ఐగుప్తు దేశానికి వెళ్ళాలని ఆలోచన కలిగి ఉంది ఇస్సాకు. ఆ రాత్రి దేవుడు ప్రత్యక్షమై ఇస్సాకుతో చెప్పాడు, నా ఐగుప్తు దేశం వెళ్ళమాకరా బాబు, ఎక్కడే ఉండు, నేను తోడుగా ఉంటాను, నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పిన మాట ప్రకారం అక్కడున్నాడు. పంటేశాడు, నూరంతల పండింది. నీళ్ళు లేవు తర్వాత. అందుకని నీళ్ళ కోసం బావులు తవ్వించాడు. ఎవరు? ఇస్సాకు. నాన్నగారు పూడ్చిని కూడా తోవించుతుంటే కుదరట్లేదు. తోవించిన ప్రతి బావి నీళ్లు పడతా ఉంది. దేవుని యొక్క ఆశీర్వాదం వల్ల ఎక్కడ నీళ్ళు వేస్తున్నా కూడా, ఎక్కడ బోరేస్తా తోవిస్తున్నా కూడా అక్కడ జలగల నీళ్లు పడతా ఉన్నాయి కదా. ఈ బావి మాదిరా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావురా నువ్వు అని ఫిలిస్తీయులు ఆ బావి లాగేసుకున్నారు. ఊరు కాని ఊరు నుంచి వచ్చావు, మనం ఎందుకు మాట్లాడటం, గొడవలు ఎందుకులే అని జగడం ఆడకుండా కాముగా కూర్చొని ఇంకో సాటకు పోయి తోముతా ఉంటే అక్కడ నీళ్లు పడ్డాయి. నీళ్లు లేకపోతే పంటలో పండవు కదా. అందుకని నీళ్ళు కోసము బావులు తోవిస్తూ ఉన్నాడు ఇస్సాకు. తోవించిన చోటల్లా దేవుని ఆశీర్వాదం వల్ల నీళ్లు పడితే వీళ్ళు వచ్చి బావులు మావెని లాక్కుంటున్నారు. చికాకేసి దూరంగా వెళ్ళిపోయాడు. దగ్గర కాకుండా దూరంగా వెళ్ళి అక్కడ కూడా బావి తవ్విస్తే జలల గల ఊటలు పడ నీళ్లు పడ్డాయి. అప్పుడు అన్నారు, దేవుడు మాకు దూరం కలుగ చేశాడు కాబట్టి రహోబేతోది అని పేరు పెట్టారు ఆ బావికి. అని పేరు పెట్టారంటే ఎడమ కలుగు చేశాడు, ఇక వచ్చే వాళ్ళు బావి లాక్కోర్లే అని అక్కడ పంటేసుకుంటానికి ప్రయత్నం చేశాడు. వీళ్ళకి అర్థమైంది సీను. ఆటంకపరిచిన ఫిలిస్తీయులకు, శత్రువులకు అర్థమైపోయింది. ఇస్సాకుని చెడగొట్టటం, ఆశుధలు ఆపటం ఎవడి వల్ల కాదు, ఎవడి తరం కాదు. ఎందుకంటే దేవుడు వాడికి తోడుగా ఉన్నాడు కాబట్టి ఆశ్రయించబడ్డాడు అని గ్రహించి వాళ్ళు బెటాలియన్ వచ్చారు. ఫ్రెండ్స్, పీకోల్ అనేవాడు సైన్యాధిపతి, అభిమేలేక్ అనే రాజు మొత్తం బయలుదేరి ఇస్సాకు కాడికి వచ్చారు. ఇస్సాకు అన్నాడు, ఏంటయ్యా నన్ను పగబట్టారుగా, నా బావులను లాక్కున్నారుగా, ఎందుకు వచ్చారు మళ్ళీ నా దగ్గరికి, ఇంకేముందని పెద్ద వచ్చారు అంటారే బాబు, నిన్ను కష్టపెట్టాలని మేము రాలేదు.
నీ బావి లాక్కోవాలని మేము రాలేదు. ఎందుకంటే నీతో దేవుడు ఉన్నాడు. దేవుని ఆశీర్వాదం నీకుంది. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. కాబట్టి మేమేం చేయలేం. కాబట్టి సమాధాన పడదాం, సమాధానం పడదాం, సరి చేసుకుందాం అని వారు సమాధాన పడ్డారు. విందు చేసుకున్నారు. నీకు మేమేం హాని చేయం, నువ్వు కూడా మాకు ఏ హాని చేయొద్దు. నేను ఒక్కడే ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్నాడు. అయినా కూడా రాజు వణికిపోయాడు కదా, సైన్యాధిపతి వణికిపోయాడు. ఎందుకంటే ఆయన వెనక దేవుడు ఉన్నాడు. కాబట్టి ఒంటరిగా వండారని ఏదో చేయాలనుకుంటే ఎవడేం చేయలేడు, ఎవరేం చేయలేరు. దేవుడు తోడుండగా ఎవరు ఎన్ని కుయుక్తులు పడినా కూడా మన ఆశీర్వాదాన్ని ఎవరు ఆపలేరు. దేవునికి స్తోత్రం. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడో ఈ లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఎంతగా ఆశీర్వదించాడో మనం చూస్తూ ఉన్నాం. మీకు ఈ వచనాలని తెలుసు. ఒకసారి వీళ్ళ నాన్నగారు కూడా ఫిలిస్తీన్ దేశంలో ఉన్నప్పుడు అబీమెలెకు రాజుగా ఉన్నాడు. ఇప్పుడు ఐగుప్తీయులు రాజుకి ఏం పెట్టుకుంటారు పేరు? ఫరో అని కదా. రోమా గవర్నమెంట్ ఏం పెట్టుకుంటారు? హేరోదు అని పెట్టుకుంటారు. అట్లానే మీరు అబీమెలెకు అని పెట్టుకుంటారు. అబ్రహాము టైంలో కూడా అబీమెలెకు ఉన్నాడు. అయితే అబీమెలెకు అన్యాయం చేయటానికి ప్రయత్నం చేశాడు అబ్రహాముకి. దేవుడు యాక్షన్ తీసుకున్నాడు, దేవుడు కల్పించుకున్నాడు. దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు మన శత్రువుని గద్దిస్తాడు. రాత్రిలో గద్దించాడు. వాడు డబ్బులు తీసుకొచ్చాడు. ఎవరు? అబీమెలెకు డబ్బులు తీసుకొచ్చి చేతిలో పెట్టి, అరే బాబు, ఇదిగో నీ డబ్బులు నీకు ఇచ్చేస్తున్నాను, కాబట్టి న్యాయం జరిగినట్టే అని అబ్రహాముతో చెప్పిన మాట 20వ అధ్యాయం ఆదికాండంలో చూద్దామండి. ఆదికాండం 15-16 చదవండి చాలు. బాబు, నువ్వు ఏదో నీ ఇష్టం వచ్చింది చేసుకోరా. ఇదిగో 1000 రూపాయలు. అప్పుడు 1000 రూపాయలు అంటే ఎన్ని వేల సంవత్సరాల పూర్వం 1000 రూపాయలు. ఇదిగో 1000 రూపాయలు నష్టపరిహారంగా నేను ఇస్తున్నాను, దేవుడు ఇప్పిస్తాడు. సొమ్ము మందైతే, కష్టం మందైతే ఎవడు దాన్ని ఆపలేరు కదా. అది వీళ్ళ అత్తగారు మంగళసూత్రం బాగొట్టుకున్నారు. అన్న వాళ్ళ అత్తగారు ప్రార్థన కొత్త తాడు కూడా, బంగారపు తాడు, గొలుసు, స్వదేశిది కూడా ఎక్కడ పండు కొట్టు కాడబడింది. కొట్టుకు చాలా మంది వస్తున్నారు, వెళ్తా ఉన్నారు. ఇక్కడికి వచ్చినాక ప్రార్థన చేసుకుంటూ చూస్తే లేదు. ఆమె అప్పుడెప్పుడు బైబుల్ వేసుకుంటుంది. స్నానం చేసే ముందు బైబుల్ వేసుకునే అలవాటు హైమావతి గారికి. అది బైబుల్ సంగం పెట్టుకోకుండా జారిపోయింది. ఇక్కడ భయపడి అర్రావుడికి వెళ్తే ఎంతమంది తిరుగుతూ ఉన్నారు, కొట్టుకాడు తిరుగుతున్నారు. అది మెరుస్తే మీ అత్తగాకే కనపడింది. తెచ్చుకోండి కదా. అది కష్టపడ్డ డబ్బు ఆడకు 10 దేవుడు భద్రపరుస్తాడు కదా. అలా సంఘటనలు మన సంఘంలో ఎన్నో జరిగింది. బంగారం పోగొట్టుకున్న వాళ్ళు బంగారాలు దొరికినాయి కదా. అవును, చాలా దొరికినాయి. శ్యామల వాళ్ళ మనవుడు గాజులు చేపించారు. వాళ్ళ అమ్మగారు పుట్టింటోళ్ళు. గాజులు వేసుకుంటే గాజు లూజే, గాజు పడిపోయింది. ఎక్కడ పడిపోయిందో తెలియదు. ఏమైంది ఎతికారు, ఎక్కడ గాజు దొరకలేదు. మందైతే దేవుడు ఇప్పిస్తాడని ప్రార్థన చేసామంతే. వాడికి అన్నం కలుపుతున్నారు, అన్నం తినిపిద్దామని డాబా మీదకి ఎక్కి అన్నం తినిపిస్తున్నారు పిల్లోడికి. ఒక కాకి ఆ బంగారు గొలువ అది గాజు తీసుకొని వచ్చి ఆడు తీసుకొచ్చి పడేసి వెళ్ళిపోయింది. సజీవమైన సాక్ష్యాలు ఇవి. కన్నులార చూసాం మనం కదా. ప్రార్థనకు దేవుడు ఎంత సహాయం చేస్తాడో మనం చూస్తూ ఉన్నాం. మొదట్లో రాఘవ్ గారు వాళ్ళు చేసినప్పుడు ప్రార్థనలు పెట్టించుకోలేదు, కొంచెం ఇబ్బంది కలిగింది. చాలామంది కూలోళ్ళ ద్వారా పని చేయించటం వల్ల ఖర్చు చాలా అయింది. అప్పుడు అమ్మాయి విజయ
ప్రార్థన పెట్టించింది. ఆ విధంగా 3 సంవత్సరాలు ఆ విధంగా మనం అక్కడ వాళ్ళు ఉన్నప్పటికీ కూటాలు ఇక్కడ పెడుతున్నారు. మన సంఘం ప్రార్థన మీద వారికి ఎంత విశ్వాసం ఉంది, దేవుని మీద నమ్మకం ఉంది. కాబట్టి ఈరోజు సంఘాన్ని చూడటానికి అసలు పోయినసారి మైసూర్ గారి ప్లాన్ ఏంటంటే నన్నే ఊటుకూరు తీసుకెళ్ళి వాక్యం చెప్పించాలని. నేను రాఘవయ్య గారు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అమ్మాయి విజయాన్ని సంబంధం బాబీకి సంబంధం చూసేటప్పుడు భోజనాలకు వెళ్ళి ప్రార్థన చేసి చూసొచ్చా. అక్కడ కూటమి పెట్టించి చేద్దామని అనుకున్నారు, కానీ అప్పుడు కలిసి రాల. కానీ ఇప్పుడు మన సంఘంతో కలిసి ఉండటానికి దేవుడు కృప చూపించాడు, వారు వచ్చారు. అంతకుముందు మన కూటాల్లో చాలాసార్లు పాల్గొన్నారు. అయినప్పటికీ ఈరోజు ప్రత్యేకంగా మరి కృతజ్ఞత చెల్లించటానికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం వారిని. కాబట్టి దేవుడు ఏదైనా ఇప్పించగలడు. గోపి గారికి తన పార్ట్నర్ ఇవ్వవలసిన డబ్బును దేవుడు ఇప్పించును గాక. దేవుడు ఇప్పించేవాడుగా ఉన్నాడని వాక్యం చెబుతా ఉంది. ఫరో గారు ఇశ్రాయేల్ని ఎంత కష్టపెట్టాడో, ఎంత బాధ పెట్టాడో, డబ్బులు ఇవ్వుకోకుండా చాకిరి చేపించుకున్నాడో మనకు తెలుసు. వాళ్ళు మొరపెడితే దేవుడు దిగి వచ్చి మోషాను పంపించి దేవుని కటాక్షం చూపించి ఫరో గారు ఐగుప్తి ప్రజలు కూడా ఇజ్రాయేల్ ప్రజలకు ఇచ్చేలా దేవుడు చేశాడు. 12వ అధ్యాయంలో చూస్తా, నిర్గమాకాండం 36వ వచనం. కటాక్షము కలిగించటం వల్ల ఏది అడిగితే అది ఇచ్చారు, నోరు మూసుకొని కదా. ఎవడైనా సరే నోరు మూసుకొని ఇవ్వాల్సిందే. దానికి తర్కాలు గొడవలు ఏమి లేవు. ఇవ్వాల్సిందంటే దేవుడు ఇప్పిస్తాడంతే. దేవుడు న్యాయం జరిగిస్తాడు. ఇందాక ఒక మాట చదవకుండా వచ్చాం మన 20వ అధ్యాయంలో, అది కాండం మళ్ళీ గుర్తు వస్తుంది ఎందుకనో. 20వ అధ్యాయం 15 చదివారు, 16 చదవలేదు అనుకుంటా. 1000 రూపాయలు ఇచ్చాను. న్యాయం తీరిపోయిందయ్యా, ఇక మన ఇద్దరికి ఏమో బాకీ లేదు అని అనాలి వాళ్ళ పార్ట్నర్ వచ్చి. దేవుని స్తోత్రం. అబ్బా ఇచ్చేసి అందరి ముందు ఇచ్చేసాను, నీకు రావాల్సిన డబ్బులు నేను ఇచ్చేసాను, న్యాయం తీరిపోయింది అని చెప్పాడు. దేవుని స్తోత్రం. నిజంగా ఒక్కొక్క వాక్యాలు ఎంత ఇదిగా ఉంటాయో. నిజంగా దేవుని స్తోత్రం. దేవుడు ఏదైనా చేయగలడు, ఇప్పించగలడు. అధికంగా అమధ్య రాజు యుద్ధానికి వెళ్ళాలని ఇజ్రాయేల్ ప్రజలకి 2 మనుగుల వెండిని ఇచ్చాడు. 200 మనుగులు 200 మనుగుల వెండిని ఇచ్చాడు. అయితే దేవుడు అన్నాడు యుద్ధం చేయొద్దు అన్నాడు. అయితే దైవజనుడు వస్తే దైవజనుడితో అన్నాడు అమధ్య రాజు. 2వ దినవృత్తాంతముల గ్రంథం 25వ అధ్యాయం 9వ వచనం. 200 మనుగుల వెండి ఏమైతే నేను నష్టపోవాలా? నేను ఎలా నష్టపోతాను? నేను చేతులా ఇచ్చాను, మరి నాకు నష్టం కలిగిద్దిగా అంటారు. బాబు దేవుడు తలుచుకుంటే 200 మనుగులు కాదురా, దానికి అధికంగా దేవుడు ఇవ్వగలడు అని చెప్పినప్పుడు ఆయన దాన్ని వదులుకునేది కదా. దేవుడు తలుచుకుంటే అంతసేపు అధికంగా. మొన్న నేను ఎప్పుడు చెప్పాను, క్షామము సొమ్మురంలో కరువు కాలం ఉన్నప్పుడు వాళ్ళు తినటానికి ఏమీ లేదు, అమ్మటానికి కొనటానికి. అమ్మాయిలు కొంటారు. నిన్న శనివారం నాడు ఉదయము అనూష వాళ్ళ కూటంలో చెప్పాను, ఎవరు అమ్మబడతాయి, సన్నని పిండి అమ్మబడుతుంది. వాళ్ళు ఆఖరికి పావురాలు రెట్ట తినే బతుకుతున్నారు వాళ్ళు కొనుక్కొని. అలాంటి పరిస్థితులు దేవుడు అద్భుతంగా చేస్తూ ఉంటే, అరే మీ దేవుడు ఆకాశం తెలిసినా సరే జరగదురా అన్నాడు అధిపతి. చూశాడు కళ్ళతో, వాడిని తొక్కేశారు కదా. దేవుడు ఏదైనా చేయగలడు, దేవునికి అసాధ్యం అన్నది లేదని మన వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి గోపి గారు కూడా నష్టపడకుండా దేవుడు గోపి గారికి రావాల్సిన చెందవలసిన అమౌంట్ను దేవుడు ఇప్పించునుగాక. దేవుడు చేస్తాడని వాక్యంలో చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మనం ఏదైనా పంట వేసేటప్పుడు ప్రార్థన చేసుకుంటే, దేవుడు నాటితే, దేవుడు దీవిస్తే అది ఎక్కువగా ఫలిస్తుందని ఇర్మియా గ్రంథంలో మనం చూస్తాం. 12వ అధ్యాయం 2వ వచనం.
ఆ, ఆ. వేరు తన్ని ఫలాలు ఫలిస్తారు. కాబట్టి దేవుడు దీవిస్తే, దేవుని చెయ్యి నాటితే అది పాడైపోదు అన్న వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ, ఎందుకంటే దేవుడు ఏ కాలం ప్రకారం ఆ కాలంలో వర్షం కురిపిస్తాడు, భూమికి సారాన్ని ఇస్తాడు, భూమి ఫలించేలాగా చేస్తాడు. లేవియకాండంలో 26వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. మీ వర్షాకాలములో దేవుడు వర్షం ఇస్తాడు, మీ భూమి పంటలనిచ్చును కదా. రాఘవ గారు, భూమి పంటనిచ్చును గాక, పంటనిచ్చును, మీ చెట్లు ఫలించును. అవి మిరప చెట్ల, ద్రాక్ష చెట్ల, పత్తి చెట్ల నేను అడగట్లేదు. ఏ చెట్లైనా సరే అవి ఫలించులాగున, ఎక్కువ దిగుబడి వచ్చులాగున దేవుడు దీవించును గాక, ఫలించును. మీరు తృప్తిగా భుజించెదరు, నిర్భయముగా ఉందరు. లాస్ వచ్చిద్దా అనాలు, భయమే లేకుండా ఎక్కువ దిగుబడి వస్తుంది. నిర్భయముగా, భయం లేకుండా పంట చూసుకొని సంతోషంగా ఉండొచ్చు, ధైర్యంగా ఉండొచ్చు. మీకు క్షేమము కలుగుతుంది. దేవుడి యొక్క వాగ్దానాలను రాఘవారి కుటుంబానికి అనుగ్రహించును గాక. వచ్చిన మన కుటుంబాన్ని కూడా దేవుడు దయచేయను గాక. దేవుడు దయచేస్తాడని దేవుని యొక్క వాక్యం చెబుతా ఉంది. దేవుడు దీవిస్తే వారి యొక్క సస్య సంపద పంట బరువై నేలకు వంగును, వారిని భాగ్యవంతులుగా చేయును అని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే వారు దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నారు కదా. కృతజ్ఞత చెల్లిస్తే ప్రతిఫలం ఉంటుంది. మత్తయి సువార్తలో యేసు ప్రభువు చెప్పారు. ఒక భాగాన్ని ఇక్కడ చెప్తాను, ఒక భాగాన్ని రేపు కూటంలో చెప్తాను. 10వ అధ్యాయం 42వ వచనం, 40, 41 వచనాలు రేపు చెప్తాను. ఎవరికైనా ఉగ్గిన్ని సన్నీలిస్తే వాడు ఫలం పోగొట్టుకుండు కదా. వారు ఇస్తున్న ప్రేమ విందుకు దేవుడు ఫలం దయచేయను గాక. వారు ఫలం పోగొట్టుకోరు. కానీ ఒకడు ఉన్నాడు 12వ అధ్యాయంలో లోకాసు వార్తలో 16వ వచనం, ధనవంతుడికి పంట ఎలా పండింది? భూమి సమృద్ధిగా పంట పండింది. అమ్మో, ఎంత పండిందంటే ఇప్పుడున్నటువంటి కొట్లు చాలినంతగా అంత దిగుబడి వచ్చింది. కాబట్టి పాతాటిని పడగొట్టి కొత్త వాటిని కొట్లు కట్టించి దాంట్లో మొత్తం నింపేశాడు. అంత పంట పండింది అని ఏం చేస్తున్నాడు ఇప్పుడు? అన్ని వేసుకున్న తర్వాత కట్టించుకొని లోన్ దాచుకున్న తర్వాత ప్రాణాంత జరుపుకుతున్నాడు. అబ్బో, ఎన్ని సంవత్సరాలు! 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరం కాదు, అనేక సంవత్సరాలు. అనేకం అంటే 10, చాలా చాలా సంవత్సరాల సరిపోయేంత పంట దిగుబడి దేవుడిస్తే దేవుడి గురించి కృతజ్ఞత లేదు, దేవునికి ప్రార్థన లేదు. అయ్యా, నువ్వు ఇలా చేసినందుకు నీకు వందనాలు అయ్యా అని కనీసం లేదు, థ్యాంక్స్ ఆఫ్ గివింగ్ కూడా లేదు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు అన్నాడు, ఒరే నీదేది నీది కాదురా, ఈ రాత్రి ప్రాణం అడుగుతానన్నాడు. ఏమవుతుంది నీ సంపాదన? వీడి ఉద్దేశం అనేక సంవత్సరాలు తినాలని. రేపటికే నీకు ఆశలు లేవు, నూకలు లేవు. దాచిందంతా ఏమవుతాయి? ఈ రోజుతో నీకు నూకలు చెల్లిపోయింది అని చెప్పాడు. కానీ ఈ కుటుంబాలు అలా చేయలేదు. కృతజ్ఞత చెల్లిస్తున్నారు, ప్రార్థన పెట్టించుకున్నారు, ప్రార్థన చేయించుకుంటున్నారు. ప్రార్థన చేసిన వారికి కూడా వారు కృతజ్ఞతగా విందు ఏర్పాటు చేశారు. అది మంచి స్వభావం కాబట్టి అలాంటి వారిని దేవుడు దీవిస్తాడు. అలా చేయని వారి పంటలు ఎలా ఉంటావో తెలుసా? యోబు గ్రంథం 15వ అధ్యాయం
29వ వచనం. వారు భాగ్యవంతులు కాలేరు, వారి ఆస్తి పండినా వచ్చినా కూడా ఆస్తి నిలవదు. వారి పంటలు బొరువై, అంటే బాగా పండి వంగిపోతుంది చూసారా, అట్టా పండవు. వారు చీకటిని పొరపాటును కూడా తప్పించుకోలేరు. ఎందుకంటే దేవుని కృతజ్ఞత చెల్లించిన వారి ఇంట పాపం పొంచి ఉంటది. చీకటి తప్పించుకోలేరు. కయూను జీవితంలో కూడా చీకటి ఉంది. 4వ అధ్యాయం ఆదికాండంలో సందర్భం వచ్చింది కాబట్టి గుర్తు చేస్తాను. 7వ వచనం. సత్క్రియ, దేవునికి కృతజ్ఞత చెల్లించడం కన్నా సత్క్రియ అని ఉందంటారా? ఒకవేళ నువ్వు అలా చేయకపోతే పాపం మీ ఇంట్లోనే కూర్చొని ఉంటుంది. తెలుసా? ప్రియమైన బిడ్డలారా, గమనించండి. మిమ్మల్ని ఖర్చు పెట్టాలని, మేమేదో అనుభవించాలని చెప్పటం కాదు. ఇవ్వటం పొందుకుంటానికే, ఇచ్చేది దేనికంటే పొందుకుంటానికే. ఇవ్వకపోతే పొందుకోలేరు. ఆ వాక్యం తెలుసు. ఎవరు ఇత్తనాలు చల్లకోకుండా చేనికని పంట కోసుకొచ్చుకుంటారా? చేయలేరు. ఆ సత్యాన్ని గమనించలేకపోతున్నారు. అందుకని దేవుడు 12వ వచనంలో ఒక మాట చెప్పాడు కయూనుతో. నువ్వు నేలను బాగు చేస్తున్నావు, సేద్యపరుస్తున్నావు. ఎందుకు సేద్యపరుస్తారమ్మా? పంట వేసుకుంటానికి. నువ్వు సేద్యపరుస్తున్నావు, కానీ ఆ భూమి సారం ఇవ్వదు. నువ్వు దిగలబడాల్సింది చాలమ్మా, చాలు చాలు చాలు. భూమి సారం ఇవ్వదు. భూమి సారం ఇవ్వాలని దేవుడు ఆశ్రయించాలి. భూసారం పెరగాలన్నా సరే దేవుడు ఆశ్రయించాలి. బైబిల్ ఎంత స్పష్టంగా ప్రతి దాని గురించి తెలియచేస్తూ ఉంది కదా, ప్రతి విషయం గురించి మాట్లాడుతూ ఉంది. హగ్గయి గ్రంథం, టైం అయింది, ముగిచ్చేస్తాను ఇంకో రిఫరెన్స్ చెప్పి. 2వ అధ్యాయం 19వ వచనం. దేవుని ఆశీర్వాదం లేకపోతే కొట్టుల్లో ధాన్యం ఉండదు. చెట్లు, అవి ఏ చెట్లు అయినా సరే అవి ఫలించవు. అయితే దేవుడు అంటున్నాడు ఇక్కడి నుంచి, ఎందుకంటే అంతకుముందు సొంత పనులే చేసుకుంటున్నారు, దేవుని మందిరాన్ని పాడు పెడుతున్నారు, దేవుని కార్యాలు చేయటం లేదు, అందుకని పంటలు పండలేదు, కొట్లో ధాన్యం లేదు, చెట్లు ఫలించలేదు, కాపు లేదు, కాయలు లేవు. కానీ ఇప్పుడు దేవుని పనిలో మీరు ఉన్నారు కాబట్టి, దేవుని పని చేయటానికి ఇష్టపడ్డారు కాబట్టి, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశ్రయించేదను. అప్పుడు కొట్లలో ధాన్యం ఉంటుంది, చెట్లు ఫలిస్తాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. యోవేలు గ్రంథములో దేవుడు చెప్పిన మాట, చిన్న ప్రవక్త, 2వ ప్రవక్త, 12 మంది చిన్న ప్రవక్తల్లో 2వ ప్రవక్త యోవేలు, జోయల్ కదా. 2వ అధ్యాయం 23వ వచనం. ఉత్సాహం చేయండి, దేవుని బట్టి సంతోషించండి. దేవుడు వర్షాలు కురిపిస్తాడు మీకు కావాల్సిన సమయంలో, పంట పాడే సమయంలో కాదు. అరే ఎన్నిసార్లు వెళ్ళగొడతారు మీరు తుఫాన్లు? మొన్న తుఫాను కూడా మద్రాసు పంపించాం, మళ్ళీ పడిందండి ఇంకో తుఫాను. ఇప్పుడు ఈ పంపించడమే పని ఏమ్మా, మళ్ళీ పడింది. కాబట్టి ఏ కాలములో తొలకరి వర్షము, కడవరి వర్షం దేవుడు అనుగ్రహిస్తాడు. కొట్లు నిండుతాయి, కొత్త ద్రాక్షారసం పొర్లి పారుతుంది. దేవునికి స్తోత్రం. మీరు తిని తృప్తి పండినంతగా పంట వస్తుంది. అట్టి దీవెన దేవుడు రాఘవారి కుటుంబానికి దయచేయును గాక. దేవుడి మాత దీవించును గాక. ఆమేన్.